దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వశక్తి సంపన్నుడైన దేవదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం, త్రొట్టెల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు సమర్థుడు. యోధాపత్రిక 1:24. ప్రియా సర్వాధికారిని, సర్వజగత్రక్షుడు, పరిశుద్ధుడు, పరిపూర్ణుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరందరూ సురక్షితంగా ఉన్నారు కదూ? ప్రభు మహాకృప నిరంతరం మీతో కూడా ఉండుగాక. దేవుని బిడ్డలారా, మన దేవుడు సర్వశక్తి సంపన్నుడని, సర్వోన్నతుడని ధైర్యంగా ప్రభుని స్తుతించండి, మహింపరచండి, ఘనపరచండి, ఆరాధించండి. ఆయన నామానికి మహిమార్థంగా మీ జీవితాలు కొనసాగించండి. మన దేవుడు అన్యాయస్తుడు కాదు, న్యాయకర్త. న్యాయమైన కార్యములు చేయగల గొప్ప దేవుడే. మనల్ని బలపరిచి, మన స్థిరపరిచి, మనకు జయవిజయాలు అనుగ్రహించగల గొప్ప దేవుడు. త్రొట్టెల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంగా మిమ్మలను నిర్దోషులుగా నిలువపెట్టుకును శక్తిగల మన అద్వితీయ దేవుడైన దేవదేవునికే మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే కలుగునుగాక. మనలను త్రొట్టెల్లకుండా కాపాడుటకు మన దేవుడు సమర్థుడు, శక్తిమంతుడు. యేసునందు విశ్వాసముంచిన ప్రతి వారి హృదయంలో నేను అంతవరకు నిలవగలనా, అపవాది నన్ను పడవేయనేమో అనే భయంతో, ఆందోళనతో, అనుమానంతో జీవించగలుగుతున్నారు. అట్టి వారి భయంను తీసివేయుటకు యోధా ద్వారా ప్రభు సెలవిచ్చిన మాటలను చూస్తే మనం త్రొట్టెల్లము, ఆయన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలబడగలదు. అలాగ చేయుటకు మన దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ మాటలను మనము అనుదినము చెప్పుకొనుచు ప్రభును స్తుతించిన ఎడల త్రొట్టెల్లకుండా సాగిపోగలదు. దేవదేవుని మనము మహింపరుస్తున్నప్పుడు, ఘనపరుస్తున్నప్పుడు మన జీవితంలో విజయవంతమైన ప్రతి కార్యం మన దేవుడు చేయగల గొప్ప దేవుడే. నీతిమంతుడైన వాడు విశ్వాసమూలంగా జీవించను కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మ సంతోషం ఉండదు. అయితే మనం నశించుటకును వెనుదీవారం కాము కానీ ఆత్మ రక్షించుటకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నామని హెబ్రీ 10:38-39 తెలియపరుస్తుంది. మన పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకుని మనం త్రొట్టెల్లమని అపోస్తులైన పౌలు తెలియపరిచాడు. ఒకప్పుడు ప్రభు చేత ముందుగానే హెచ్చరించబడినను త్రొట్టెలిన వాడు పేతురు. అనుభవం బట్టి ఆయన ఇలాగ రాయిచున్నాడు, దేవుని బిడ్డ, నీ పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకుంటకు జాగ్రత్త పడు, అప్పుడు నీవు త్రొట్టెల్లవు. ప్రభు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు, శక్తిమంతుడు. మనం సేవించున్న దేవుడు శక్తిమంతుడని ఒప్పుకున్నప్పుడు మనం త్రొట్టెల్లు ప్రమాదం ఏమాత్రం లేదు. ప్రభును స్తుతిద్దాం, ప్రభును మహింపరుద్దాం, ప్రభుని ఘనపరుద్దాం, ప్రభు యొక్క ఆశీర్వాదాలు మనం పొందుదాం. మన దేవుడు సర్వశక్తి సంపన్నుడు, సర్వాధికారి, సమర్థుడు గనక ఇంత గొప్ప దేవుడికి మహిమార్థంగా మన జీవితాలు కొనసాగిద్దాం. ప్రభు కృప నిరంతరము మీతో నాతో నిల్చుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన పరమ తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు. దేవదేవా, త్రొట్టెల్లకుండా మమ్మల్ని కాపాటకు సమర్థుడు, శక్తి కలిగిన గొప్ప దేవుడు గనక శక్తిమంతుడా, సర్వాధికారి, దయచేసి మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ జ్ఞాపం చేసుకుని మా అందరి జీవితంలో జయ విజయం దయచేసి, ఆనందాదరణ దయచేయండి. బిడ్డలందరినీ మీరు బలపరచండి. ఇదని వాగ్దానం చేత బిడ్డలందరి జీవితంలో జయమనుగ్రహించి అందరినంతటా కూడా గొప్ప విజయవంతమైన ప్రతి కార్యం జరిగింది. బిడ్డలకు ప్రతి అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత దయచేస్తాను మీరు మార్సలు ఇచ్చారు. దేవానికి స్తోత్రాలు. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు. బిడ్డలందరి జీవితంలో మేలైన కార్యం జరిగించి షాదునుడి కీడు నుండి మీ బిడ్డలను మమ్మల్ని తప్పించి మాకందరికీ జయమనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధులను బిడ్డలందరికీ ఆయుధారోగ్యాలు ప్రసాదించి అందరినంతటా కూడా మీ కృపలో వర్ధలు చేయమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జయముగల దేవదేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరతుంటే తప్పకుండా మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మీ కొరకు, మీ అవసరాల కొరకు ప్రభు పాదసన్నిధిలో మీ కొరకు నిత్యము ప్రార్థన చేసే మీ బ్రదర్ ఏడి రావు. దయచేసి మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.